హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి చెయ్యూరు గున్నపల్లి సతంతల గుడికి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం అదేంటంటే ఆషాఢం లాస్ట్ వారం కాబట్టి అస్సలు ఖాళీయే లేదండి. కిలోమీటర్ నడిచి మరి మేము బండి పెట్టి మరీ వచ్చామన్నమాట. సో అంటే అంత క్రౌడ్ ఉంటుందని అనుకోలేదు. పిల్లల్ని ఒకళ్ళు ఎత్తుకున్నారు. లిహానేమో వాళ్ళ డాడీ కూడా వెళ్తున్నారు. అమ్మవారిని అయితే తీయడానికి లేదండి. గుడి అయితే ఇదేనండి, చిన్నగానే ఉంటుంది. కానీ అమ్మవారు అంటే చాలా నమ్మకం అనమాట. ఇక్కడే మనకి మొత్తం చూస్తున్నారు కదా, వంటలు ఇక్కడే చేసుకుంటారు. కోళ్ళు మొక్కుకున్న, ఏటలు మొక్కుకున్న అందరూ కూడా గుడి ముందే వాటిని కోసేసి అమ్మవారికి సమర్పిస్తారు అనమాట. గాజులు అయితే ఇక్కడ ఇస్తున్నారండి. తర్వాత వచ్చేసి అక్కడ గాజుల దుకాణాలు చాలా అంటే చాలా వేసారు. మీకు చూపిస్తున్నాను కదా, చుట్టూ ఉన్నదంతా ఏంటంటే అక్కడ వంటలు చేసుకుంటున్నారనమాట. కోళ్ళనే కోసుకున్నారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు వచ్చేసి గాజులతో అలంకరించారండి. చాలా బాగున్నారు అమ్మవారు. అండ్ ఈ అమ్మవారు వచ్చేసి మేము వెళ్ళే దారిలో కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బట్నవేలు అమ్మవారిని అయితే దర్శించుకుంటాం. చాలా మంచిదన్నమాట. నేను శివగారు అయితే ఫోటో తీసుకున్నాము. అక్కడే దారిలో కొంచెం ముందుకెళ్ళాక అంటే బట్నవేలు దాటిన తర్వాత ఒనులంతల గుడి ఉంటారండి, అక్కడ కూడా ఆవిడ కూడా మొక్కుకున్నాం అనమాట. ఆవిడ కూడా చీర అయితే పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం. మేము, మా బావగారు, మా తోటికోడలు అందరూ వెళ్ళమాట. ఇక్కడైతే ఒక ఫ్యామిలీ పిక్ అనేది యాడ్ చేశాను. ఇంకా మా ఇద్దరు తోటికోడలు రాలేదు, వీళ్ళతో అయితే వెళ్ళాము. ఫొటోస్ దిగాం. మా హీరోస్ అనమాట. ఇంకా మా హీరోస్తో కూడా దిగాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.